स्वामी अभय नीयवा नी 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 सा 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 रे 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 सा 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 नी 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 सा 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 रे 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 सा 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 रे बबनी बबनी सा रे ना नी 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 सा 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 रे 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 सा 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 नी 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 सा 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 रे 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 सा 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 रे बबनी बबनी सा नर नारायण हरे वेणुगानलोल रामा वनमाली नयलिना करुणिंच रावा देवा करुणिंच रावा देवा नी नी सा 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 रे 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 सा 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 नी नी सा 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 रे 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 सा 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 रे बबनी सा जगन्नाथ सत्यवाच नी नी सा 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 रे 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 सा 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 नी नी सा 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 रे 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 सा 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 रे बबनी सदानंद मोहना परंज्योति नंदलाला वंदे विष्णु रामचंद्राय చాలా బాగుంది. నువ్వు తిను. నాకొద్దు, మీరు తినండి. నువ్వు అమ్మ బాధపడుతుందని భోజనం తీసుకొచ్చావా లేక నీకు నా మీద? మాట్లాడకుండా రొట్టెలు తినండి. నాకు కోపం వచ్చిందంటే మళ్ళీ కాళికా అవతారం ఎత్తుతాను. అమ్మ వద్దు వద్దు అమ్మా. సక్కు ఏం చేస్తుంది? తను పాండు కలిసి ఇంట్లో అత్తయ్య గారికి సహాయం చేస్తున్నారు. ఇందాక వదిన కూడా వచ్చింది. మంచిది, అమ్మ చూసుకుంటుందిలే, బెంగపడక్కర్లేదు. మన సక్కుకి చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యగారింటి దరిదాపుల్లోకి వెళ్ళకూడదు అని. ఆయన నీడ కూడా సక్కు మీద పడ్డానికి వీల్లేదు. కుర్చీ దాని తల మీద పెట్టు. అది నన్ను చూసి గడగడ వణకాలి, ఎదురు మాట్లాడకూడదు. అందరి సమక్షంలో నువ్వు చెప్తున్నాను శివప్ప, నా అప్పు తీర్చడానికి నీకు నవమి వరకు గడువిస్తున్నాను. తాతయ్య అనవసరంగా మా నాన్న మీద అరిచారు. అందుకే వాళ్ళ ఇంటికి నాకు అసలు వెళ్ళాలనే అనిపించదు. ఇచ్చిన గడువులోగా అప్పు తీర్చాలి కదా. అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పని చేయక తప్పదమ్మా. కానీ సఖు, అప్పు తీరిపోవాలంటే నువ్వు అయ్యగారింట్లో పచ్చళ్ళు ఇవ్వక తప్పదు. లోపలికి వెళ్ళి పచ్చడి జాడీలిచ్చి తిరిగొచ్చేస్తే సరిపోతుంది. పాండురంగా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. మీరు వచ్చారా అండి? ఒక్క నిమిషం, నేను అయ్యగారికి చెప్తాను. అయ్యగారు. వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. బాబాయ్, నాకు అయ్యగారిని కలవాలని లేదు. నేను
ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి. గోదా అక్కయ్యని కలవాలి. ఎవరొచ్చారు? బాబాయ్, నేను పెరట్లో నుంచి వంటగదిలోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఏంట్రా నీ నోరు పడిపోయిందా? జవాబు చెప్పడం లేదు. ఎవరొచ్చారో చెప్పి చావు. బాబాయ్, నేను ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకి చెప్పకండి. చెప్తే పాండురంగడి మీద ఒట్టే. ఎరా ఎవరొచ్చారని అడుగుతుంటే జవాబు చెప్పడం లేదు. చెవుడొచ్చిందా? నీ నాలికను చీరేస్తానేమనుకున్నావు? అయ్యగారు అది ఏంటి? అభయ వచ్చింది. అభయ వచ్చిందా? అమ్మో, ఎక్కడ? ఆ పిచ్చిది ఎక్కడుంది? అభయ ఎక్కడుందిరా? అభయ అయ్యో, అది ఎటు వెళ్ళిపోయిందిరా? అయ్యగారు వెళ్ళిపోయిందండి. నేను తరిమేశాను. ఎందుకు తరిమేశావురా? ఎటువైపు వెళ్ళింది? అయినా అది నిన్నేం చేస్తుందని మంచిగా మాట్లాడి పంపేయాల్సింది. ఆగండి అయ్యగారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోయిందిగా, వదిలే. అలాగే అయ్యా. శివప్ప, అన్నయ్య. శివప్ప ఏం చేస్తున్నాడు ఉమా? అందరూ అనుకుంటున్నారు శివప్ప ఉమా జీవా ఇంటి దగ్గర పనిచేస్తున్నారని. ఉమా, నీ అన్నయ్య ఇంకా బతికే ఉన్నాడు. కూలీ చేయాల్సిన అగత్యం ఎందుకు నీకు పట్టింది? అసలు ఆ జీవాకి ఎంత ధైర్యం ఉంటే శివప్పని తన దగ్గర పని చేయమని పిలుస్తాడు? లేదన్నయ్య, జీవా అన్నయ్య చాలా మంచివారు. అదే జీవా అన్నయ్యకి విపరీతమైన భుజం నెప్పట. అందుకే ఈయన సహాయం చేయడానికి వచ్చారు. ఈయనకి భోజనం ఇద్దామని నేను వచ్చాను. మన పొలం పనులు చేయడానికి జీవా అన్నయ్య ఎప్పుడు మనుషుల్ని పంపిస్తూ ఉంటారు కదా. శివప్ప, ఇంకొక విషయం కూడా నా చెవిన పడింది. మీకు ఆత్మాభిమానం ఎక్కువ. నోరు తెరిచి ఎవరిని సాయం అడగరు. కానీ నేను ఉమాకి సొంత అన్నయ్యనే. అరే, మీకే కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను.